మన చుట్టూ ఎవరూ లేరని, మనం చేసేది ఎవరూ చూడట్లేదని ఏదైనా కర్మ చేస్తే దానికి 18 మంది సాక్షులు ఉంటారని మీకు తెలుసా? మీరు విన్నది నిజమే. మన చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ నేను ఒక్కడనే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేసినా నిశితంగా గమనించేవి మూగ సాక్షులు 18 ఉన్నాయి. అవి 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, పగలు రాత్రి, చివరగా సూర్యుడు, చంద్రుడు. వీటినే అష్టాదశ మహాపదార్థాలు అంటారు. ఈ మూగ సాక్షులు అనుక్షణం మనిషిని నీడలా పర్యవేక్షిస్తూ ఉంటాయి. వీటి గమనిక నుంచి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు. దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యంగా చెప్పడానికి నోరు లేవని మానవుడు భ్రమపడుతూ ఉంటాడు. ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యలను నమోదు చేస్తూ ఉంటాయి. ఈ నివేదికలన్నీ విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచివైతే సత్కర్మలుగా, చెడవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలు అవుతాయి. ఇలా మనం చేసే కర్మలు వచ్చే జన్మకు మనకు ఫలిస్తాయని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో మనం చేసే కర్మలను మనం అనుభవించి పోవాల్సి వస్తుంది. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామ క్రమం. అంతరాత్మ అనేది ఒకటి ఉంది అని ప్రతి మనిషికి తెలుసు. అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పేస్తుంది. కానీ ఆవేశంతో, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు. అది అనర్థాలకు దారితీయటం మన అందరికీ అనుభవమే. ఒకసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో, సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనం ఎవరితో పంచుకోం. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా 17 కూడా నిజమేనని గ్రహించగలటం వివేకం. నలుగురికి తెలిసేలా దాన ధర్మాలు, పూజలు, క్రతువులు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం. ఈ విషయం అర్థమైనప్పుడు ఏ మనిషి కూడా చెడ్డ పనులు చేయడానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటివారికి సాధ్యమైనంత సహాయం చేయాలన్న సంకల్పంతో జీవితాన్ని గడపడం ముఖ్యం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖ సంతోషాలకు నోచుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అనుభవాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్.